చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గత కొంతకాలంగా మావోలకు వరుసగా ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. మావోయిస్టు సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగి నెల రోజులు గడవకముందే ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు వెంకట లక్ష్మీ నరసింహాచలం ఎలియాస్ సుధాకర్ మృతి చెందారు. గత 2 నెలల క్రితం రంపచోడవరం నియోజకవర్గం కొయ్యూరు మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన మరొక ముందే మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 3 మావోయిస్టు నేతలు మృతి చెందారు. చనిపోయిన కీలక నేతలు ఎవరు? ఈ ఎన్కౌంటర్ అసలు ఏ విధంగా జరిగింది? ఈ స్టోరీలో చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్కు సంబంధించిన సమాచారం ఇది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మృతులు జోనల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి ఎలియాస్, ఉదయ్, అరుణ, అంజుగా గుర్తించారు. వీరిలో ఇటీవల ఎన్కౌంటర్ లో మరణించిన చలపతిరావు భార్య అరుణ కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో 3 మృతదేహాలతో పాటు 3 AK-47 తుపాకీలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. గతంలో ఈ 3 మావోయిస్టులపై భారీ నజరానా ఉంది. 2018లో దుంబ్రిగూడ సమీపంలో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్య కేసులో అరుణ నిందితురాలుగా ఉన్నారు. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం. ఉదయ్పై 25 లక్షలు, అరుణపై 20 లక్షల రివార్డు ఉంది. వారి వద్ద నుంచి 3 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా జనవరిలో ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. ఆయనపై ₹1 కోటి వరకు రివార్డుంది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఆయన భార్య కన్నుమూసింది. మావోయిస్టులకు వరుసగా దెబ్బలు తగలటం ఆ పార్టీ మనుగడకు కష్టమని పోలీసులు చెప్తున్నారు.